అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నెల్లూరు జిల్లా కోవూరులో సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. అనంతసాగరం నుంచి కోవూరు మండలంలోని చెల్లోపాలెం దగ్గరున్న ఓ రైస్ మిల్లుకు బియ్యం తరలిస్తూ ఉండగా సాలుచింతల వద్ద పోలీసులతో కలిసి సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని సివిల్ సప్లై డీటీ బాలకోటమ్మ తెలిపారు. పట్టుబడిన వాహనంలో సుమారు 150 బస్తాల రేషన్ బియ్యం ఉందని చెప్పారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై గోడౌన్కు తరలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దాడిలో కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో కోవూరు మండలం సాలుచింతల ఏరియా దగ్గర పోలీసు వారు, సివిల్ సప్లైస్ వారు ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఒక లారీని, అనుమానితంగా ఉన్న లారీని పట్టుకొని అది రేషన్ బియ్యం అని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి దాన్ని మొత్తం తీసి చూడగా అవి రేషన్ బియ్యంగానే నిర్ధారించుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని 6A కేసు పెట్టి ఆ బియ్యం లారీని ప్లస్ సీజ్ చేసి ఆ లారీ గోడంలోకి రైస్ని తరలించడం జరుగుతుంది. తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.